ఇది ఎలా ఉంటుందంటే, వర్షావాసం పూర్తి చేసుకు వచ్చిన భిక్షువులు ఆరామానికి వచ్చి ఒక 15 రోజులు మనం రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటారనుకున్నాం మనం. ఆ సందర్భంలో మరలా ఆ ఆరామాన్ని మొత్తం శుభ్రం చేసి, ఆ యొక్క స్తూపాన్ని శుభ్రం చేసి స్తూపం చుట్టూ దీపాలు వెలిగిస్తారు. ఇది ఇప్పటికీ అన్ని బౌద్ధ దేశాల్లో సజీవంగా బ్రతికే ఉంది. అందుకనే బౌద్ధ స్తూపాలని దీపాల దిన్నెలు అంటారు. దిన్నె అంటే చిన్న కొండ, గుట్ట, దీపాల గుట్ట, దీపాల కొండ అంటారు. అందుకని దీపం కొండెక్కింది అని కూడా అంటారు. ఇలాంటి నానుడులన్నీ కూడా, దీపానికి సంబంధించినవన్నీ కూడా బౌద్ధం నుంచే వచ్చినవి. మరొక మారు మనం గుర్తుపెట్టుకోవాలి, బౌద్ధ స్తూపాలని దీపాల దిన్నెలు అంటారు. అలా వరుసగా స్తూపం చుట్టూ వరుసగా వళ్ళులుగా దీపాలు వెలిగించే సాంప్రదాయం బౌద్ధంలో ఉంది. మీరు ఈ రోజు కూడా బుద్ధగయ, సారనాథ లాంటి ప్రదేశాలకు వెళ్ళండి. అక్కడ ప్రతి ఆరామంలో కూడా వందల వేల దీపాలు వెలిగించే సాంప్రదాయం ఉంది. మనం కూడా వెళ్ళి ఒక దీపం వెలిగించి రావాలి. కాబట్టి దీప సాంప్రదాయమే బౌద్ధానికి. ప్రపంచంలో అనేక దేశాల్లో బుద్ధునికి దేదీప్యమానంగా ఈ దీపావళి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా బౌద్ధులు చెప్పుకునే మరొక కథ కూడా ఉంది. దీనికి బౌద్ధ సాహిత్యంలో తగినంత ఆధారాలు లేవు. ఏమిటంటే, సిద్ధార్థుడు ఇల్లు వదిలి వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి, ధ్యానం చేసి, జ్ఞానోదయం పొంది, సారనాథు వచ్చి ధర్మ ప్రబోధాన్ని చేసి వర్షావాసం గడిపిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజగృహకు వెళ్లి వేణువనంలో ఉంటాడు. ఆ సమయంలో కపిలవస్తు నగరంలో ఉన్న తన తండ్రి శుద్ధోదనుడు తన కుమారుణ్ణి చూడాలనే కోరికతో కపిలవస్తుకు తీసుకురమ్మని చెప్పని చాలా మంది మంత్రుల్ని పంపుతాడు. దాదాపు 8-9 మంది మంత్రులు వెళ్తారు తీసుకురావటానికి. వారెవరు తిరిగి రారు. వారు కూడా భిక్షువులై అక్కడే ఉండిపోతారు. చివరికి బుద్ధునికి బాల్యమిత్రుడు అయిన కాలు ఉదాయి అనే వ్యక్తిని పంపిస్తాడు. ఆయన నీ చిన్ననాటి స్నేహితుడు బుద్ధుడయ్యాడు, అతని యొక్క పాదాలు నా రాజ్యంలో మోపాలి, ఆ ధర్మ ప్రబోధాలు వినాలి, నువ్వు వెళ్లి తీసుకురా అని చెప్పంటే ఆ కాలు ఉదాయి వెళ్లి బుద్ధుడిని తీసుకొస్తాడు. అలా ఆయన రాజగృహం నుంచి బయలుదేరి కపిలవస్తు చేరటానికి నడక ప్రారంభించినప్పుడు రాజగృహ దగ్గర నుంచి దీపాలు వెలిగిస్తూ బుద్ధుడికి కపిలవస్తుకు స్వాగతం పలికారట. ఆ విధంగా దీపావళి వచ్చింది అని చెప్పని ఒక సాంప్రదాయం ఉంది. ఈ కథ ఒకటి చాలా ప్రచారం ఉంది బౌద్ధంలో. కానీ జ్ఞానానికి, మరణానికి, విజ్ఞానానికి, ప్రజ్ఞకి చిహ్నమైన దీపాలతో మాత్రం బౌద్ధం అంటి పెట్టుకుని ఉంది. ఈ సాంప్రదాయం ఇక్కడి నుంచే వచ్చింది. ఎలాగంటే, ఈ ఆశ్విజ మాసంలో దీపాలు వెలిగించిన తర్వాత దీపదాన ఉత్సవం జరుగుతుంది. అశోకుడు ఈ దీపదాన ఉత్సవాన్ని దేదీప్యమానంగా జరిపించిన దృష్టాంతాలు ఉన్నాయి. దీపదాన ఉత్సవం అంటారు దీన్ని. బౌద్ధ దీపావళి, ధర్మ దీపావళి, దీపదాన ఉత్సవం, ఇన్ని పేరులతో బౌద్ధంలో ఉంది. ఈనాటికి ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ దీపదాన ఉత్సవం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎవరి మరణానికి సంతోషించి చేసుకునే ఉత్సవం కాదు. ఇలా మరణాలకి సంతోషించి చేసుకునే ఉత్సవాలు స్థిరంగా ఉండవు. ఉదాహరణకి భగత్ సింగ్ ని చంపినప్పుడు, సీతారామరాజును చంపినప్పుడు బ్రిటిష్ వాళ్ళు పండుగ చేసుకున్నారు. కానీ అవి నిలబడ్డవా? భారతదేశానికి స్వాతంత్రం రాగానే అవి భారతీయుల పండుగలు అయిపోయాయి. కాబట్టి పరాజితులు చనిపోయినప్పుడు విజేతలు ఉత్సవాలు చేసుకుంటారు. ఈ పరాజితులకి, విజేతలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ఉత్సవాలు తప్పితే ఒక సంస్కృతికి సంబంధించిన ఉత్సవాలు కాదు. ఒక బౌద్ధం చూపించిన ధర్మ దీపావళి, దీపదాన ఉత్సవం మాత్రమే ఒక సంస్కారానికి, సంస్కృతికి సంబంధించిన మహోత్సవం. కాబట్టి ఈ రోజున అందరూ కూడా, ప్రజలందరూ కూడా ధర్మానికి చిహ్నంగా దీపాలు వెలిగించుకుని దీపదాన ఉత్సవం చేయాలి. అంటే దీపదాన ఉత్సవం అంటే, దీపం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని దానం చేయొచ్చు. అలాగే తమ సంపదను కూడా దానం చేయొచ్చు. దీపావళి నాడు ఆరామాలకు వెళ్లి దానాలు చేసే సాంప్రదాయం ఉంది. ఆ దానాన్ని మనం కూడా ఇళ్లలో ఉండి చేయొచ్చు.
దాన దీపావళిగా దీన్ని మార్చవచ్చు. అంతేగాని ఎవరో చనిపోయారని చెప్పని తారాజువ్వలు ఇలాంటివి వెలిగించి శబ్ద కాలుష్యానికి, వాతావరణ కాలుష్యానికి బౌద్ధ దీపదాన ఉత్సవం అంగీకరించదు. దీపాలు వెలిగించుకుని దాన కార్యక్రమం చేసే సాంప్రదాయాన్ని ఈ సంస్కృతిగా, ఈ దేశపు సంస్కృతిగా మనం భావించాలి. ఈ జ్ఞాన దీపావళి ఏ కొందరికో కాదు, ఈ దేశంలో పుట్టిన అందరికీ ఈ దీపాన్ని పొందే హక్కు ఉంది. అందుకనే దీపాన్ని దానంగా పొంది జ్ఞానజ్యోతి వెలిగించుకో అని చెబుతుంది బౌద్ధ దీపావళి. ధర్మ దీపావళిని మన సంస్కృతిలో భాగంగా ఇంటింటా జరుపుకోండి. ప్రత్యామ్నాయ సంస్కృతిని, అసలైన మన సంస్కృతిని మనం నిలుపుకుందాం. దాన దీపావళిని జరుపుకుందాం.